బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్సీ మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష చర్య సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్ నగర్ పిఎస్ లో చోటు చేసుకుంది. గత నెల 24న షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులు దొంగతనం చేశారని నాగేందర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను వదిలేసిన డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ చెప్పినట్లుగా చెప్పింది. ఈ జరిగిన దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని, ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. బంగారం ఆమె తీసుకుందని గ్యారంటీ లేదని, అది విచారణలో తేలుతుందన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టిన దెబ్బలతో బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకనే రిమాండ్ చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఉన్నత అధికారులు షాద్ నగర్ సిఐని సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. ఘటనపై ఏసీపీ రంగస్వామి విచారణ జరుపుతూ ఉన్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత నెల 24న షాద్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీకి చెందినటువంటి సునీత భీమయ్య దంపతులు దొంగతనం కేసులో వీరికి అనుమానం ఉండి ఆ ఇద్దరి దంపతులని వారి కొడుకుని పోలీస్ స్టేషన్ కి నిత్యం తీసుకొచ్చి అతనిపై ఇద్దరు దంపతులపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగానికి పాల్పడతా ఉన్నారన్న పోలీసులకు ఉన్నతాధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయింది. నిన్న సోషల్ మీడియాలో బాధితురాలు నడవలేనటువంటి స్థితిలో ఉండి అనేక కథనాలు, అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉన్నత పోలీసు అధికారులు కూడా దీనిపైన ఇమీడియట్ గా స్పందించి ఎవరైతే ఈ బాధితురాలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డితో పాటు సిబ్బందిని అంతా కూడా సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సిపి నిన్న అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం 24వ తేదీన నాగేందర్ అనే ఒక వ్యక్తి దొంగతనం జరిగింది అంటూ కూడా సునీత భీమయ్య పేర్లని మెన్షన్ చేస్తూ అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 13 ఏళ్ల కుమారుడితో పాటు ఇద్దరి దంపతుల్ని కూడా నిత్యం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఈ బంగారం పోయింది అనే అంశంపై కూడా వాళ్ళు విచారణ చేపడుతున్నటువంటి క్రమంలో ఇద్దరి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి బంగారం మీరే తీసుకున్నారని ఒప్పుకోవాలంటూ కూడా వారిపై పోలీస్ సిబ్బందితో కలిసి రామిరెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీకి ప్రయోగం చేయడము, ఇష్టానుసారంగా కాళ్లపై చేతులపై ఎక్కడ పడితే అక్కడ లాఠీ జులిపించడము, లాఠీ దెబ్బలు కొట్టడం కారణంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే పోలీసులు ఇమీడియట్ గా అతన్ని హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేస్తూ ఏసీపీ షాద్ నగర్ రంగస్వామి నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిపించి దాంట్లో వాస్తవాలు ఏంటి అంటే కూడా నివేదిక సమర్పించేంత వరకు కూడా తను పనిష్మెంట్ లో ఉంటాడు. నివేదిక వచ్చిన తర్వాత తను తప్పు తేలినట్టయితే ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. శాంతి భద్రతలని కాపాడాల్సినటువంటి పోలీసులే దొంగతనం అనుమానం ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి 10 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేస్తూ రోజు వారి పైన లాఠీ చూపిస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చేస్తూ చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా నేరుగా బాధితురాలు నిన్న మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో అధికారులు ఈ విషయంపై స్పందించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దొంగతనం ఎక్కడ జరిగింది, ఎవరు దొంగిలించారు అనేది పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా ఈ దంపతుల పైన అనుమానం వ్యక్తం చేస్తూ సునీత అనే మహిళను తీవ్రంగా పోలీసులు గాయపరచడంపై మాత్రం సైబరాబాద్ కమిషనరేట్ లో తీవ్ర కలకలం రేపింది. పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ వ్యవహారాన్ని అంటే రవితేజ, అంటే ఇప్పుడు నాగేందర్ అనే వ్యక్తి ఎందుకు ఈ దంపతులిద్దరిని కూడా టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? దీనిపైన పోలీసులు లోతుగా విచారణ జరుపుతా ఉన్నారు. ఏసీపీ బృందం ఇప్పుడు రంగంలోకి దిగి
ఈ దొంగతనం ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ దంపతుల పైన అనుమానం వ్యక్తం చేశారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తా ఉన్నారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కి ఎన్నిసార్లు పిలిపించారు, ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ని నమోదు చేశారు అనేది మాత్రం పోలీసులకు సమాచారం వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఒకవేళ దొంగతనం చేసినట్టయితే, వారే అభియోగాలు మోపినట్టయితే పోలీసులు ఇప్పటి వరకు ఆ దంపతులను ఎందుకు రిమాండ్ చేయలేదు అనేది కూడా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ని అడగడంతో వారి ఆరోగ్యం సరిగ్గా లేక ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదు అంటూ కూడా ఈ సాకు చూపిస్తూ తను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తన పోలీస్ స్టేషన్ లో పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలోనే తను స్వయంగా ఈ దంపతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసినట్టు కూడా బాధితురాలు ఆరోపణలపై సైబరాబాద్ సిపి స్పందించి ఇమ్మీడియట్ గా రామిరెడ్డిని ఆ మిగతా సిబ్బందిని అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేయడం జరిగింది. విచారణ పేరుతో ఎక్కడో జరిగినటువంటి దొంగతనాన్ని వీళ్ళు ఒప్పుకొని వీరే ఆ బంగారాన్ని తీసుకొని తెచ్చియడం అనే విధంగా పోలీసులు దానిపైన ఒత్తిడి తీసుకొచ్చారనేది కూడా బాధితురాలు ఆరోపణలు చేపడతా ఉంది. ఏసీపీ షాద్నగర్ నేతృత్వంలో జరిగేటువంటి ఈ విచారణ ఏ రకంగా తేలబోతా ఉంది, ఎవరు దొంగతనం జరిగితే ఎవరిపైన ఫిర్యాదు చేశారు, ఎందుకు ఈ అనుమానితులుగా ఉన్నటువంటి ఇద్దరిని తీసుకొచ్చి చితకబాదారనే దానిపై కూడా విచారణ పూర్తయిన తర్వాత ఆ నివేదికను సైబరాబాద్ సిపికి సమర్పించినటువంటి వెంటనే పోలీసుల అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్, థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా వీరందరిపై కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బిల్లు